దంతికం వందే వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవం చ త్రిరూపం సాగరజాతం సాగన రఘునాథన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన ఆ, శ్రీరాధాకృష్ణ పాదాన శాఖ సహగణ లలిత శ్రీ సాగణ లలిత శ్రీ విశాఖాన్వితం తం నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే ఏ గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి వంచ కల్పతరుభ్య చ కృపా సింధుభ్య ఏవ చ పతితనామో పవనభ్యో వైష్ణభ్యో నమో నమ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే మూకం కరోతి వాచాలం పంగం లంగాయతే గృహ్యత్ కృపాతం హం వందే శ్రీ గురుదీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ. పూరి మొత్తం చూపించిండ్రు, రథాలు, జగన్నాథ రథాలు మాతాజీ వెనకాల. థ్యాంక్ యూ మాతాజీ. సారీ ఏమనుకోకండి మాతాజీ, బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెడితే ఏమో అన్నదని. మాతాజీ వస్తుంది కదా, అందుకనే చూపిస్తారు మాతాజీ అంతా తప్పకుండా చూపిస్తారు. పూరి అంతా చూపిస్తారు. పూరి అంటే ప్రసాదం కూడా పెడతారు. సో మనం నిన్న భూమిక అంటాం కదా, ఫస్ట్ ఇంట్రడక్షన్ అది చదువుకున్నాం, ఫినిష్ చేసాము. సో ఎవరన్నా చేస్తారా, చెప్తారా సమ్మరి? లేకపోతే నిన్న ఏమన్నా చదువుకున్నాం అది చెప్తారా? నేను ఒక సర్వీస్ ఇచ్చా విజయ కొడాలి మాతాజీ. ఒక చాప్టర్ అయిపోతుంది కదా, అయిపోయినాక పాయింట్స్ రాయండి, రాసిన తర్వాత చెప్పండి. మాతాజీ రెడీ ఉంటే చెప్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్పండి మాతాజీ. నెక్స్ట్ మండే చెప్తాను మాతాజీ. నిన్న నిన్న నాకు పవర్ లేదు, నేను క్లాస్ అటెండ్ కాలేకపోయా. వీడియో వినాలి. లాస్ట్ లో ఎప్పుడో కనిపించారు. సో మాతాజీ చెప్తారు. ఈ లోపల మీరు ఎవరన్నా కూడా నోట్ చేసుకున్నా అంటే పాయింట్స్ చెప్పండి, లేదంటే స్టార్ట్ చేద్దాం. మాతాజీ చెప్పింది అట్లీస్ట్ మీరు మళ్ళీ వినండి, సమ్మరీ ఎవరు చెప్తారు కాబట్టి. ఓకేనా? ఇవాళ ఎవరు స్టార్ట్ చేస్తారు చదవడం? నేను చదవను మాతాజీ. చదవండి. ప్రణామం మంత్రం చెప్పండి. ప్రణామం మంత్రం చెప్పాలి కదా, ఒక్క నిమిషం. నమో విష్ణు పాదాయ. నాకు నోటికి రాలేదు. సరే అయితే ఉండండి, నేను షేర్ ఓపెన్ చేసుకున్నాను మాతాజీ. నేను కూడా ఓపెన్ చేస్తాను. నమో ఓం విష్ణు పాదాయ, అదే కదా, అక్కడే కదా మాతాజీ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. అంతవరకే కదా మాతాజీ. ఇవి 2 శ్లోకాలు ప్రభుపాద ప్రణామాలు. మనం అంతవరకు ఇంతవరకు సరిపోతుంది అంటారా ఇప్పుడు మనకి? అంతే అంతే అంతే. సరే. ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకుంటాము.
ఎక్కున్న వాళ్ళు అది ఫాలో అవ్వండి, లేని వాళ్ళు ఇక్కడ చదవండి. ఫస్ట్ చాప్టర్ చదవండి. ఒంటరి పోరాటం. కలకట, ఆగస్టు 13, 1965. సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన జలదూత నియమానుసారంగా నడిచే ఒక సరుకు రవాణా నౌక. అయితే అందులో ఒక ప్రయాణికుల గది కూడా ఉంటుంది. 1965 ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కలకత్తా నుండి న్యూయార్క్ కు ప్రయాణం చేస్తున్నట్టే ఆ నౌకలోని ప్రయాణికుల గదిలో శ్రీ అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి ఉన్నారు. వారి వయస్సు 69 సంవత్సరాలు. వారి భోజన సదుపాయాలతో కూడిన ఉచిత ప్రయాణ టికెట్తో ప్రయాణం చేస్తున్నారు. ఆగస్టు 13వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జలదూత అరుణ్ పాండ్యా అనే నౌకాధిపతి సారథ్యంలో తీరాన్ని విడిచింది. ఆయన సతీమణి కూడా అందులో పయనిస్తోంది. భక్తి వేదాంత స్వామి తన దినచర్య పుస్తకం అంటే డైరీలో ఇలా వ్రాసుకున్నారు. గది చాలా సౌకర్యంగా ఉంది. ఈ ఏర్పాట్లను చేసేటట్లు సుమతి మొరార్జీకి సద్బుద్ధిని కలిగించిన శ్రీకృష్ణ భగవానునికి నా కృతజ్ఞతలు. నాకు అంతా సౌకర్యంగా ఉంది. కానీ 14వ తేదీన వారు ఇలా వ్రాసుకున్నారు. సముద్రయానం వలన అస్వస్థత, తలతిరుగుడు, వాంతులు, బంగాళాఖాతంలో భారీ వర్షాలు, మరింత అనారోగ్యం. ఆగస్టు 19వ తేదీ నాటికి జలదూత సిలోన్, ఇప్పుడు దాన్ని శ్రీలంక అంటారు, లోని కొలంబోకు చేరుకుంది. అప్పటి భక్తి వేదాంత స్వామి సముద్రయానపు అస్వస్థత నుండి కొద్దిగా కోలుకున్నారు. నౌకాధిపతి వారిని ఒడ్డుకు తీసుకువెళ్లారు. కొలంబోలో వారు అటు ఇటు కారులో తిరిగి చూశారు. తర్వాత జలదూత భారతదేశం పశ్చిమ తీరాన గల కొచ్చిన్ వైపుకి బయలుదేరింది. ఆ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 20వ తేదీన వచ్చింది. భక్తి వేదాంత స్వామి ఆ శుభతరుణాన్ని పురస్కరించుకుని నౌకలోని వారందరికీ శ్రీకృష్ణ తత్వం గురించి ప్రసంగించారు. వారు స్వయంగా తయారు చేసిన ప్రసాదాన్ని వారందరికీ పంచిపెట్టారు. ఆగస్టు 21వ తేదీన వారి 70వ జన్మదినం ఏ వేడుక లేకుండా సముద్ర ప్రయాణంలోని నౌకలోనే గడిచింది. అదే రోజు జలదూత కొచ్చిన్కు చేరుకుంది. బొంబాయి నుండి వచ్చిన భక్తి వేదాంత స్వామి వారి శ్రీమద్ భాగవత సంపుటాలు గల పెద్ద పెద్ద పెట్టెలను జలదూతలోకి ఎక్కించారు. ఆగస్టు ఇక్కడ డేట్స్ అవన్నీ కొంచెం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. శ్రీల ప్రభుపాద ఎప్పుడు జలదూత ఎక్కారు. అయితే సుమతి మొరార్జీ ఎవరు తెలుసు కదా, ఆయన ఫస్ట్ ప్రింట్ చేసిన దాన్ని లాల్ బహదూర్ శాస్త్రికి ఇచ్చారు. అప్పట్లో ఫోటో చూసాం, ఫోటో కూడా తీశారు. తర్వాత రెండోది ప్రింట్ చేసినప్పుడు, ముద్రణ చేసినప్పుడు ఏం చేశారు, అది తీసుకొని దానికి విరాళంగా సుమతి మొరార్జీ అని ఆవిడ పెద్ద ముద్రణ ఇది కూడా ఉందన్నమాట, ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు, విరాళం తీసుకున్నారు. అయితే వాళ్ళకేమో ఇలా నౌకలో సామాన్లు వేసుకొని గూడ్స్ ట్రైన్ మనకి ఎలా ఉంటుందో ఆ వెళ్లే ఒక నౌక ఉందన్నమాట, అదే సరుకు రవాణా నౌక. అయితే అప్పుడు ఆయనకు అనిపించింది అనమాట, 3 పుస్తకాలు ఒకటి చెప్పారు, ఏంటి ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే పుస్తకాలు కావాలి, పుస్తకాలు కావాలంటే ప్రింట్ చేయించాలి, ప్రింట్ చేయించాలంటే డబ్బులు కావాలి. సో ఈ 4 ఉన్నాయన్నమాట, ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది. సో ఇప్పుడు ప్రచారం చేయడానికి వెళ్ళిపోవాలంటే పుస్తకాలు లేవు, పుస్తకాలు కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే ఇది. అలాగా అన్ని చూసుకొని తర్వాత విరాళం అంటే కొంచెం డబ్బులు తీసుకొని తర్వాత వాటిని ప్రింట్ చేయించి, తర్వాత ప్రింట్ చేయించిన వాటిని తీసుకొని ఆయన వెళ్ళడానికి ట్రై చేశారు. తర్వాత వీసా వచ్చింది, పాస్పోర్ట్ ఈజీగానే వచ్చేసింది. ఆ వీసా అవన్నీ కూడా చాలా ఈజీగానే జరిగిపోయినాయి. తర్వాత వేరే దేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా వచ్చిందనమాట. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్పాన్సర్ ఒకళ్ళు కావాలన్నమాట, ఆ దేశంలో ఒకళ్ళు స్పాన్సర్ కావాలి. ఎవరు చెప్పారు, గుర్తుందా మీకు ఎవరు అనే స్పాన్సర్? అగర్వాల్ అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కొడుకు నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పారు, గుర్తుందా? వాళ్ళ కొడుకు ఇంజనీర్ అక్కడ చదువుతున్నాడు, ఆయన అతను చూస్తారు. ఆయన ప్రభుపాదకి స్పాన్సర్షిప్ ఇస్తాను, ఆయన ఉన్నన్ని రోజులు ఆయన ఇవన్నీ నేను చూస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇట్లాగా బయలుదేరుతారు, ప్రభుపాద బయలుదేరుతారు. అక్కడ వాళ్ళ ఇది తీసుకొని లెటర్ వస్తుంది, తీసుకొని బయలుదేరుతారు. అయితే ఈవిడ దగ్గరకు వచ్చి అడిగితే, ఇంత ముసలాయన ఇక్కడ ఉంచి ప్రచారం చేసుకోవచ్చు కదా, అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, అక్కడ సవ్యంగా ఉండదు అన్ని అనుకుంటుంది అనమాట. అయినా సరే ఏంటంటే నేను వెళ్తాను అని పట్టుకొని కూర్చుంటే ఆయన పట్టుదలని చూసి ఆవిడ సరే అని చెప్పేసి వాళ్ళ
నౌకలో వెళ్ళడానికి ఆవిడ యాక్సెప్ట్ చేసి ఒక టికెట్ ఇస్తుంది. సో అక్కడ ఆ ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడు ఆవిడ దగ్గర పనిచేస్తాడు కదా, ఆయన తీసుకెళ్లి ఏం చేశారు, అతని పేరు చిప్రీనా ఏదో ఉంది కదా పేరు మర్చిపోయి లాస్ట్ లో ఉంది. సో ఆయన తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు, ప్రభుపాదకి కావాల్సిన బట్టలు, అంటే అక్కడ చల్లదేశం కదా, కావాల్సిన బట్టలు అవన్నీ తీసుకెళ్లి కొనిస్తాడు అనమాట. కొనిచ్చి తర్వాత తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఒక బృందావన భజన అనేది కూడా చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు కానీ నేను ఎవరు లేని వాడిని, ఎందుకు అంటే నా దగ్గర పైసలు లేవు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి ఇలాగా అని చెప్పేసి అనుకుంటారు. చివరికి మొత్తానికి అయితే ఆ దానిలో ఎక్కారు ప్రభుపాద. అయితే జన్మాష్టమి ఉందన్నమాట ముందు, జన్మాష్టమికి కొన్ని రోజుల ముందుగా వెళ్తారనమాట. జన్మాష్టమికి ముందు అందులో బయలుదేరుతారు. చివరికి ఎట్లా అయితే బయలుదేరారు అదే చెప్తున్నారు, ఏ డేట్లనే బయలుదేరారని. కలకత్తా నుంచి బయలుదేరారు 13th 1965. ఇప్పుడు ఆయనకి ఎంత వయస్సు, ప్రభుపాదకి వయసు 69 సంవత్సరాలు. ఇక్కడ 69 ఇయర్స్. అందులో ఆయనకి ఏంటంటే ఇంకా వెజిటేరియన్ కాబట్టి ఆయనకు కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా ఆవిడ సుమతి మహారాజు ఆవిడ అన్ని పెట్టించి పంపించింది అనమాట, సదుపాయాలతోటి పంపించింది. సో ఆ రోజు 13వ తేదీ ఆగస్టు శుక్రవారం 9 గంటలకి జలుదు అది బయలుదేరిందిట. దాన్ని జరుపుతున్న కెప్టెన్ ఎవరంటే అరుణ్ పాండ్యన్, ఆయన సారథ్యంలో వెళ్ళింది. వాళ్ళ భార్య కూడా అందులో వస్తుందిట. అయితే ప్రభుపాదకి డైరీ రాసుకోవడం అలవాటు అనమాట. డైరీలో రాసుకున్నారు అనమాట, రూమ్ అవన్నీ చాలా బాగుంది, మంచిగా వచ్చింది. ఎందుకు ఇలా వెళ్తావు అన్న సుమతి మొరార్జీ ఆ బుద్ధిని కలిగించాడు, కృష్ణుడే అని కలిగించాడు అని చెప్పి కృష్ణకి థ్యాంక్స్ చెప్తున్నాడు అన్నట్టు. రూమ్ అంతా చాలా సౌకర్యంగా ఉంది, అంతా ఉంది. కాకపోతే ఏంటంటే సముద్రంలో మీరు ఎప్పుడన్నా వెళ్తే గనక చూడండి, అక్కడికక్కడ బాగానే ఉంటుంది కానీ కొంచెం సేపు ఒక 10 నిమిషాల తర్వాత వెళ్తుంటే ఆ సముద్రంలో ఆ చేపల కంపు అవి ఇవి అవి అన్ని ఆ నీళ్లు దానికి కడుపులో తిప్పుతూ ఉంటుంది అనమాట. అందుమూలంగా ఇక్కడ ప్రభుపాదకి 14th కొంచెం కళ్ళ తిరగడాలు, వాంతులు రావడం అలాంటివన్నీ వస్తుంది. పైగా ఏంటంటే అందులో వానలు కూడా పడుతున్నాయట. బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, అందులో భారీ వర్షాలు పడుతుండడంతో ఆయనకి అనారోగ్యం కూడా వచ్చింది. తర్వాత 19th 13th స్టార్ట్ అయ్యారు, 19th శ్రీలంకకు వచ్చిందట. శ్రీలంకలోని కొలంబో దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన అప్పటికి ఆ 4 రోజులు అయింది కదా, కొంచెం వారం రోజులు అయ్యేప్పటికీ కొంచెం కోలుకున్నారట. తర్వాత అక్కడ నౌకాధిపతి ఏం చేశారట, ప్రభుపాదని ఒడ్డుకి తీసుకెళ్లారని, వాళ్ళు అటు ఇటు అంతా తిరిగి చూసారని. జన్మాష్టమి అయింది ఆగస్టు 20వ తారీఖు ఆ సంవత్సరంలో. ఏ సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళారు ప్రభుపాద? 65 1965 లో ఆగస్టు 20వ తారీఖున ప్రభుపాద శ్రీ జన్మాష్టమి అయిందన్నమాట. జన్మాష్టమి రోజున అక్కడ బోట్ అంటే ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన ప్రసాదం చేసి పెట్టి కృష్ణ తత్వాన్ని గురించి చెప్పారు. తర్వాత నెక్స్ట్ రోజు ప్రభుపాద ఆవిర్భావ దినోత్సవం వస్తుంది, తెలుసు కదా మీకు అందరికి. నెక్స్ట్ రోజు ఆయనది 70th పుట్టినరోజు అనమాట. ఆ నౌకలోనే గడిచింది కానీ ఎంత పెద్ద ఆర్భాటాలు అవన్నీ చేయలేదు అని చెప్తారు. ఈ డేట్స్ కొంచెం గుర్తుపెట్టుకొని రాసుకోండి మాతాజీ. 19th ఆగస్ట్ 13th వెళ్ళింది 1965. తర్వాత 14th ప్రభుపాద కొంచెం సిక్ అయ్యారు. తర్వాత 19th ఇదే అయింది. 20th 19th కృష్ణాష్టమి 20th జన్మాష్టమి అయింది. 21వ తారీఖున 70th బర్త్డే అయింది శ్రీల ప్రభుపాద. నెక్స్ట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ చెప్తారు కదా, చదువు. లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఆగస్టు 23 నాటికి జలదూత ఎర్ర సముద్రంలో ప్రవేశించింది. అక్కడ భక్తి వేదాంత స్వామి ఎంతగానో ఇబ్బంది పడ్డారు. వారు తన దినచర్య పుస్తకంలో ఇలా వ్రాసుకున్నారు. వర్షము, సముద్రయానపు అస్వస్థత, కళ్ళు తిరుగుట, తలనొప్పి, ఆకలి లేకుండుట, వాంతులు. 2 రోజులలో వారికి 2 సార్లు గుండెపోటు వచ్చింది. వారు తమ లక్ష్య సాధన పైననే దృష్టినంతటిని నిలిపి దానిని భరించగలిగారు. అయితే మరొకసారి
అలాంటి గుండెపోటు వస్తే తాను జీవించుట అసాధ్యమని భావించారు. రెండవ రోజు రాత్రి వారికి ఒక స్వప్నం వచ్చింది. అందులో శ్రీకృష్ణ భగవానుడు తన అనేక రూపాలతో నావను నడుపుతున్నాడు. భక్తి వేదాంత స్వామిని ఏమాత్రం భయపడవద్దని తనతో పాటు రమ్మని చెప్తున్నాడు. దానితో శ్రీకృష్ణ భగవానుడు తనను రక్షిస్తున్నాడనే విశ్వాసం భక్తి వేదాంత స్వామికి కలిగింది. ఆ తర్వాత గుండెపోటు తిరిగి రాలేదు. సెప్టెంబర్ 1వ తేదీ జలదూత సూయాజ్ కేనాల్లో ప్రవేశించింది. 2వ తేదీ నాడు పోర్టు సయాద్ రేవులో ఆగింది. భక్తి వేదాంత స్వామి నౌకాధిపతితో కలిసి నగరం చూచి వచ్చారు. అది తనకు నచ్చిందని చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీ నాటికి వారు అస్వస్థత నుండి కొంతవరకు కోలుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత మొదటిసారిగా కిచరి, పూరీల వంటి పదార్థాలను వండుకొని ఆహారాన్ని క్రమంగా తీసుకోగలుగుతున్నాడు. కొద్ది కొద్దిగా తనకి పూర్వము బలము చేకూరుతున్నట్లు వారు తమ దినచర్య పుస్తకంలో రాసుకున్నారు. చదవనా ఇంకా? ఉండండి. సో ఇక్కడ చెప్పండి ఏం చేస్తారని చెప్తారా? నేను చెప్తున్నా. సో ఇక్కడ ఆగస్ట్ 23rd ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ ఉంటుంది కదా, రెడ్ సీ, బ్లాక్ సీ అవన్నీ ఉంటాయి తెలుసు కదా మనకి. సో వేరే వెళ్ళాలి అంటే సప్త సముద్రాలు దాటాలని చెప్తాం కదా. సో ఆ సముద్రం అన్నమాట రెడ్ సీ లోకి వెళ్ళిందిట. కానీ పాపం ప్రభుపాద చాలా ఇబ్బందులు పడ్డారట ఇక్కడ ఈ జలదూతలో ఉన్న. అయితే ఆ అస్వస్థత లాంటివన్నీ వచ్చాయి అన్నమాట. 2 సార్లు గుండెపోటు కూడా వచ్చిందని. కానీ ఆ వచ్చినా కూడా ఏంటంటే ఆయన దృష్టి అంతా ఏంటి, ఆయన లక్ష్యం ఏదైతే ఉంది ప్రచారం చేయాలి, వెళ్ళాలి, దాని మీదే ఉందన్నమాట. అందుకని అలాగా జీవించడం కూడా మామూలుగా ఒక మనిషి ఒక్కసారి స్ట్రోక్ వస్తూనే ఉండడం కష్టం. అలాంటిది 2వ స్ట్రోక్ వచ్చినా కూడా ఆయన ఆ ఉండడం చాలా అసాధ్యం అని అనుకున్నారట. సరే 2వసారి వచ్చినప్పుడు ఆయనకి ఒక కళ వచ్చిందట. కృష్ణుడే అన్ని రూపాల్లో వచ్చి ఆ షిప్ నడిపిస్తున్నట్టుగా ఆయనకి కళ వచ్చిందట. అప్పుడు వచ్చి చెప్తారట, నువ్వేం బాధపడకు, భయపడకు, నాతో పాటు రా అని చెప్పి చెప్తున్నారట. ఇప్పుడు కృష్ణుడు అలా ఉన్నారని మనం నిన్న కూడా చెప్పుకున్నాం. షడ్విధ శరణాగతి హరిభక్త విలాసంగా ఉంటుంది. కృష్ణ రక్షిస్తాడనే విశ్వాసం అనేది మనందరికీ ఉండాలన్నమాట. అది కూడా ఒక శరణాగతి అన్నమాట. ఆ రకంగా మనం భగవంతుని శరణాగతి పొందుతాం. ఇక్కడ ఈయన కూడా ఏంటంటే కృష్ణే రక్షిస్తున్నాడు అన్న విశ్వాసము భక్తి వేదాంత స్వామికి కలిగిందన్నమాట. ఆ 2వసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. తర్వాత 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖున సూయజ్ కెనాల్ దగ్గరికి వెళ్ళింది అనమాట. 2వ రోజున పోర్ట్ సయీద్ రేవ్ లో ఆగిందట అది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, ఆ నగరాన్ని అంతా చూసి వచ్చారట. ఆ సూయజ్ కెనాల్ దగ్గర అంటే సయీద్ ఎయిర్పోర్ట్ పోర్ట్ దగ్గర వచ్చింది కదా, అక్కడంతా చూసిందని, అక్కడంతా ప్లేస్ బాగా నచ్చిందని. తర్వాత సెప్టెంబర్ 6th వచ్చేటప్పటికి కొంచెం ఈ అస్వస్థగా ఉన్నారు కదా ప్రభుపాద, కోలుకున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత ఆయన కిచిడి పూరి తిన్నారట వండుకొని. తర్వాత స్లోగా ఆయనకి ఆరోగ్యం కుదుటపడడం మొదలు పెట్టింది. సెప్టెంబర్ 10వ తారీఖు ఏమైంది? అరుణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు నాకు ప్రశాంతంగా సాగుతుంది. ఈ రోజు నాకు హాయిగా ఉంది. కానీ ఈ శ్రీ బృందావనం నుండి నా ప్రభువైన శ్రీ గోవిందుడు, గోపీనాథుడు, రాధా దామోదరుల వల్ల విరహ భావన కలుగుతుంది. ఇప్పుడున్న ఏకైక ఉపశాంతి శ్రీ చైతన్య చరితామృతమే. ఇందులో నేను శ్రీ చైతన్యుల అమృతమయ లీలలను ఆస్వాదిస్తున్నాను. శ్రీ చైతన్యుల ఆదేశాన్ని నెరవేర్చడం కొరకు శ్రీల భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్లు చెప్పినట్లుగా నేను భారత భూమిని విడిచి బయలుదేరాను. నాకు ఎటువంటి యోగ్యత లేదు. కానీ మా గురుదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నేను ప్రమాదాన్ని ఆహ్వానించాను. బృందావనానికి ఎంతో దూరంగా ఇప్పుడు నేను వారి కరుణపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాను. చదువున మాతాజీ. తర్వాత నెక్స్ట్ 1965లో జరిగిన ఆ నౌకాయానము జలదూతకు చాలా ప్రశాంతంగా సాగింది. అట్లాంటిక్ సముద్రాన్ని అంత ప్రశాంతంగా దాటడం తన జీవితంలోనూ ఎప్పుడూ చూడలేదని కెప్టెన్ సాండియా అన్నారు. ఆ ప్రశాంతత శ్రీకృష్ణుని కరుణయని భక్తి వేదాంత స్వామి బదిలిచ్చారు.
తమతో పాటే వెనుకకు రమ్మని, అప్పుడు అదే రకంగా ప్రశాంతంగా ప్రయాణం సాగుతుందని సాండియా భక్తివేదాంత స్వామితో అన్నాడు. అట్లాంటిక్ సముద్రం తన సహజ రూపాన్ని చూపించి ఉంటే నేను మరణించి ఉండేవాణ్ణి. కానీ శ్రీకృష్ణుడే ఇప్పుడు నౌక రక్షణ భారాన్ని స్వీకరించాడు అని భక్తివేదాంత స్వామి తన డైరీలో రాసుకున్నారు. చాలా బాగుంది. మనకి ఇక్కడ ఎలా మాతాజీ మీరు ఈ పాయింట్స్ కూడా నోట్ చేయండి మాతాజీ. ఇందాక నేను చెప్పాను కదా షడ్విధ శరణాగతిలో హరిభక్త విలాసలో చెప్పారనమాట. ఆ శ్లోకం ఏంటి ఎవరైనా చెప్పండి, నేను క్లాస్ లో చెప్పాను నేను. राखे होरी तो मारे के, मारे होरी तो राखे के. కాదు మాతాజీ, ఆ? షడ్విధ శరణాగతి అని చెప్పి నేను నిన్న ఒక శ్లోకం చెప్పాను కదా. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాసో గోప్తృత్వే స్మరణం తథ ఆత్మ నిక్షేప కారణ్య షడ్విధ శరణాగతి. ఇది అన్నమాట హరిభక్త విలాసలో ఉంటుంది. అయితే రక్షిష్యతి ఇది విశ్వాసో గోప్తృత్వే పరణం తథ అది అన్నమాట. అయితే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనే విశ్వాసము మనకి ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలన్నమాట. ఆ విశ్వాసమే ఇక్కడ మనల్ని ఎప్పుడైనా సరే బతికిస్తుందన్నమాట. అది ఇక్కడ ప్రభుపాద అదే చేసుకున్నారు, కృష్ణ చేస్తాడు అని చెప్పేసి ఆయన ఉండిందన్నమాట. ఇవన్నీ కూడా ఆయన బుక్ లో రాసుకున్నారు కదా, మళ్ళీ తన డైరీలో రాసుకుంటారు కదా రోజు. అప్పుడు రాసుకుంటున్నప్పుడు సెప్టెంబర్ 10వ తారీఖున శుక్రవారం అయింది, ఆ రోజు రాసుకున్నారనమాట. బృందావనంలో అక్కడ గోవిందుడు, గోపీనాథు, రాధా దామోదర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి దూరం వచ్చేసాను కదా, అందుకని ఆ విరహం కలుగుతుందని ఆయనతో పాటు తీసుకెళ్ళండి చైతన్య చరితామృత బుక్ ఏదైతే ఉందో అందులోంచి చదువుతున్నారట, చూడగలుగుతున్నారట. అది నాకు చాలా ఊరట కలిగించింది అని చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఏం ఆదేశం ఇచ్చారు, నేను భారత భూమిని విడిచిపెట్టాలి. నాతో పాటు అప్పుడు ఆదిలీల చదివి ఉంటే ఎవరన్నా, మనం దామోదర మంత్లో చదువుకున్నాం కదా, ఆదిలీలలో చదువుకున్నప్పుడు వాళ్ళకి రూప గోస్వామి వాళ్ళందరికీ ఎక్కడెక్కడికి పంపించేశారు. తర్వాత మిగిలిందంతా బృందావనానికి పంపించి మనందరినీ అటు వారణాసి ఇటంతానేమో సౌత్ ఇండియా అంతా చైతన్య మహాప్రభు చుట్టొచ్చారు. తర్వాత మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా మీరు వెళ్ళి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయండి అని చెప్పి చెప్పారనమాట. మళ్ళీ ఆదిలీలలో ఒక చోట వస్తుంది, చదువుదాం ఎప్పుడన్నా. సో అలాగా ఏంటంటే అది చెప్పారు కదా, చైతన్య మహాప్రభు ఆదేశం ఏంటంటే అది అన్నమాట. అందుకని నేను ఈ భారత భూమిని విడిచిపెట్టి పాశ్చాత్య దేశాలకి వెళ్తున్నాను. చైతన్య మహాప్రభు ఇది చెప్పారు కాబట్టి, ఇన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఎలాంటి అర్హత లేదు, కానీ ఆ చైతన్య మహాప్రభు చెప్పిన ఆదేశాన్ని ఆయన గురువులు ఎవరైతే ఉన్నారో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ఆదేశాన్ని నేను శిరసా వహించడానికి వెళ్తున్నాను అని చెప్పి, అందుకనే బృందావనం నుంచి నేను దూరంగా వెళ్ళాను అని. అలా వెళ్తున్నందుకు ఏంటంటే కృష్ణ ఉన్నాడు అనే విశ్వాసం, ఆ అనుగ్రహం నా మీద ఉంది అని ఆధారపడి వెళ్తున్నాను అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. తర్వాత 1965 లో జలదూత చాలా ప్రశాంతంగా నడుస్తుంటా. అసలు అట్లాంటిక్ సముద్రం ఎట్లా ఉంటుందని అంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద అలలు ఇవి అవి వస్తూ ఎప్పుడు అల్లకల్లోలం అంటాం చూసారా సముద్రము, అలా ఉంటుంది అట్లాంటిక్ సముద్రం. కానీ చాలా ప్రశాంతంగా ఉందిట వీళ్ళ ప్రయాణం చేస్తున్నాను సేపు. ఎందుకు అంటే ఆ కృష్ణుని యొక్క అనుగ్రహమే అని మన శ్రీల ప్రభుపాద అనుకుంటున్నాను అనమాట. సరే, అమెరికాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మాతో పాటు వచ్చేసే అని చెప్తుందట. ఎవరు, ఆ కెప్టెన్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, పాండ్య, మిసెస్ పాండ్యన్, ఆవిడ అన్నారట. ఆ విషయాన్ని ఇట్లా రాసుకున్నారనమాట. అవన్నీ కూడా ప్రభుపాద రాసుకున్నాడు. అట్లాంటిక్ సముద్రము తన రూపాన్ని చూపించకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి కారణం కృష్ణనే, ఆ నౌక మమ్మల్ని కృష్ణ నడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కలకత్తా నుండి 35 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1965 సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 5:30 జలదూత బోస్టాన్ కామన్వెల్త్ ఫైర్ నౌకలను నింపుటకు ఖాళీ చేయుటకు ఉపయోగించు స్థలముకు చేరింది.
నౌక న్యూయార్క్ నగరానికి చేరే ముందు కొంతసేపు బోస్టన్లో ఆగుతుంది. బోస్టన్ రేవులో భక్తి వేదాంత స్వామి అమెరికా వలస నిబంధనలకు సంబంధించిన తన వెంట తీసుకువెళ్ళిన సామానులను కస్టమ్స్ సంబంధించిన రేవు అధికారుల పరీక్షను ఎదుర్కొన్నారు. వారి విదేశీ నివాస అనుమతి పత్రము వీసా ప్రకారము 2 నెలలు మాత్రమే అమెరికాలో ఉండాలని సూచించింది. తిరిగి వారు భారతదేశం వెళ్లాల్సిన తేదీని ఆ అధికారి దానిపై ముద్రించి ఇచ్చారు. కెప్టెన్ పాండ్యా బోస్టన్లో ఎక్కడైతే కొన్ని వస్తువులను కొనుగోలు చేయాలనుకున్నారో ఆ ప్రదేశానికి నడిచి వెళ్దామని భక్తి వేదాంత స్వామిని ఆహ్వానించారు. ఒక చిన్న వంతెనను దాటి అక్కడున్న పురాతన క్రైస్తవ చర్చిలు, సామాన్లు, గోదాములు, కార్యాలయ భవనాలు, బార్లు, ఆకర్షణీయమైన పుస్తక విక్రయ దుకాణాలు, రాత్రి క్లబ్లు, హోటళ్లు వంటి వాటితో సమర్థంగా ఉన్న వ్యాపార ప్రదేశములో కాలిబాట గుండా వారు నడిచి వెళ్లారు. భక్తి వేదాంత స్వామి బోస్టన్ నగరాన్ని చూచుటకు స్వల్ప సమయాన్ని మాత్రమే వేచించారు. కానీ బోస్టన్లో వేచించిన ఆ కొద్ది సమయానికి ఎంతో ప్రాధాన్యము కలదు. వారు అది తొలిసారి అమెరికాలో కృష్ణ చైతన్య బోధన అనే బెంగాలీ భాషలో కవితను రచించారు. ఆ రోజు వారు నౌకలో కూర్చుని రచించిన కవిత ఇట్లు కలదు. ఉండండి మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఎంత బాగా రాశారు చూసారా. మనం అందరం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళమే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వేరే దేశాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. వేరే దేశాలు వెళ్తే మనకు అక్కడ కస్టమ్స్ లో వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు కదా. సరే వేరే దేశం నుంచి వస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి కస్టమ్స్ గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఉంటాయి కదా. వాటిల్లోంచి రావాలి, మన కస్టమ్స్ ఉన్న సామాన్లు ఉంటాయి కనుక ఎటువైపు వెళ్ళాలి అవి చూస్తారు. అవన్నీ చూసిన తర్వాత మనం వచ్చేటప్పుడు ముందు స్టాంప్ కొట్టించుకోవాలి. వచ్చాం కదా, ఎంటర్డ్ ఇంటూ ఇండియా. సో అక్కడ మనం స్టాంప్ కొట్టేస్తాం. అలాగే ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ సామాన్లు అవన్నీ చూసారట. వీసా అవన్నీ చూసి, వీసా 2 నెలలకు మాత్రమే ఉందిట. తర్వాత చెప్పాడట, దాని మీద స్టాంప్ కొట్టి ఆయన పంపించట. అయితే ఇక్కడ అన్ని ఏంటంటే ఏ రోజులో దిగారు చూడండి. 35 రోజులు కలకత్తా నుంచి వాళ్ళు ప్రయాణం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన 5:30 1965 లో దిగారు బోస్టన్ దగ్గర. అంటే ఆ సామాన్లన్నీ నౌక వచ్చింది కదా సామాన్లతోటి. అక్కడ ఏ ప్లేస్ ఏంటంటే బోస్టన్ కామన్వెల్త్ ఫైర్ అంటారట. అక్కడ షిప్ లో ఉన్న సామాన్లన్నీ తీసేస్తారనమాట. అంటే అన్లోడింగ్ చేస్తారు. అలా చేస్తాక సరే ఇక్కడ ఏం చెప్పారట, ఇదంతా స్టాంప్ అవన్నీ కొట్టిన తర్వాత కెప్టెన్ చెప్పారట, నాకు కొన్ని సామాన్లు కొనుక్కోవాలి రండి అని చెప్పారట. రమ్మని చెప్పినప్పుడు సరే అని నడకదారిన వెళ్దామని చెప్పారట. వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. చిన్న చిన్న వంతెనలు ఇవి అవి ఉన్నాయని. సో అసలు యాక్చువల్ గా కృష్ణ కాన్షియస్ కోసం అని చెప్పి వచ్చిన మా ప్రభుపాద అవన్నీ వెళ్ళడము అవంతా ఏంటంటే ఒక మంచి పని జరిగింది. నా ఫస్ట్ జర్నీకి వచ్చినప్పుడు ఆయన అమెరికాలో కృష్ణ చైతన్య బోధన అనే బెంగాలీ పుస్తకాన్ని కవిత రాశారు. ఆ రాసినప్పుడు ఇవన్నీ కూడా రాశారట, ఈ విషయాలన్నీ కూడా రాశారట. అది ఏమేమి రాశారు అండి? ఇంకెవరున్నారు చదవటానికి? వరలక్ష్మి మాతాజీ, అనిత మాతాజీ, రుక్మిణి మాతాజీ ఉన్నారు కదా. ఒకరి తర్వాత ఒకరు చదువు. లలిత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రియమైన ఓ శ్రీకృష్ణ, ఈ తుచ్చమైన ఆత్మ పట్ల నీవు ఎంతటి దయను కలిగి ఉన్నావు. దయ చూపించావు, కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు. ఇప్పుడు నాతో నీవు ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు. ఇక్కడ నీకు చేయాల్సిన కార్యం ఏదో ఒకటి ఉందనుకుంటాను. లేకపోతే ఈ ఘోరమైన ప్రదేశానికి నన్ను ఎందుకు తీసుకొస్తావు? ఇక్కడి ప్రజలు ఎక్కువ భాగము తమోగుణము మరియు రజోగుణము అనే భౌతిక గుణాలచే కప్పబడి ఉన్నారు. భౌతిక జీవితంలో మునుగుతూ కూడా తామెంతో ఆనందంగా తృప్తిగా ఉన్నామని భావిస్తున్నారు.
అందుకు ఫలితం వారికి వాసుదేవ శ్రీకృష్ణుని దివ్య సందేశం పట్ల రుచి లేదు. దీనిని వారు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. మహాయోగీశ్వరుడవు కనుక నీ అవ్యాజ కృప చేత సర్వము సాధ్యపడునని నాకు తెలుసును. భక్తియుత సేవా మాధుర్యాన్ని వారు ఎలా అర్థం చేసుకుంటారు? ఓ ప్రభు, నేను కేవలం నీ కృపను మాత్రమే అర్థిస్తున్నాను. అప్పుడే నేను నీ సందేశాన్ని వారు అంగీకరించేలా చెప్పగలుగుతాను. నీ సంకల్పం చేతనే జీవులందరూ మాయాశక్తికి అధీనులై ఉన్నారు. కనుక నీవు వాంఛిస్తే నీ సంకల్పము చేత వారు మాయాశక్తి సంఖ్యల నుంచి విముక్తులగుదురు. చదనా మాతాజీ? ఈ పారాగ్రాఫ్ చదువు. నీవు నీవు వారిని అని ఆశిస్తున్నాను. ఆ విధముగా నీవు వారిని విముక్తులను చేయగలగకుంటేనే వారు నీ సందేశాన్ని అర్థం చేసుకోగలరు. ఈ కృష్ణ చైతన్య సందేశాన్ని వారు గ్రహించేటట్లు నేను ఎలా చేయగలను? నేను గొప్ప దురదృష్టవంతుణ్ణి, అయోగ్యుడను, నేను అత్యంత పతితుణ్ణి. కనుకనే నేను నీ ఆశీస్సులను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను నా స్వశక్తితో వారు అంగీకరించేటట్లుగా చెప్పలేను. ఓ బాగా రాస్తున్నారు కదా శ్రీల ప్రభుపాద, ఇంత బాగా రాస్తున్నారు కదా. ఆయన అంటే డైరీలో రాసుకుంటున్నారు కదా, కృష్ణ గురించి రాస్తున్నారు అనమాట. మీరు ఎప్పుడన్నా కృష్ణకి లెటర్ రాసారా ఎవరన్నా? రాయలేదు కదా. సో ప్రభుపాద రాసి చూపిస్తున్నారు. మనం కూడా ట్రై చేద్దామా? ఇప్పుడు చూడండి, సర్వస్వ శరణాగతి అంటున్నాను, చూసారా? సర్వస్వ శరణాగతి అంటున్నాము. ఒక 5-6 లైన్లు రాసి కృష్ణ దగ్గర పెట్టిన మాతాజీ ఒకసారి. అయితే సర్వస్వ శరణాగతి అంటాను, చూసారా? అదే అన్నమాట ఇది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూసావా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, మొత్తం నీ మీదే ఉన్నాము. నువ్వే నాకు విశ్వాసం, దృఢమైన విశ్వాసం, నువ్వు ఉన్నామని విశ్వాసంతో ఉంటున్నామని. శరణాగతి, అసలు శరణాగతి అంటే ఏంటి అంటే, మనం ఎన్నో రకాల మీనింగ్లు చెప్తాం చూసారా. చూడండి, నిజమైన శరణాగతి అంటే ఇది. ఎందుకు తీసుకొచ్చావో తెలియదు, ఎందుకు పంపించావో తెలియదు, లేకపోతే ఈ ప్రదేశం ఎంత ఘోరంగా ఉంది, ఆ ప్రదేశాన్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు చూడు, అలాంటి వాళ్ళని నేను మారుస్తానా ఏమో తెలియదు. కాబట్టి కాకపోతే ఏంటంటే, వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఉన్న వాటిలో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, కానీ వాళ్ళకి నిజంగా ఆనందంగా లేరన్న సంగతే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని. సో అయితే ఈ కృష్ణుని యొక్క సందేశాన్ని వాళ్ళకి రుచి లేదు వాళ్ళకి. అయితే ఆ రుచిని నా చేత చూపించడానికే నన్ను తీసుకొచ్చావేమో, నీ ఇష్టం. ఇంకా ఒక కీర్తనలో కూడా రాస్తారు, నేను నీ చేతిలో పప్పెట్ లాంటి వాడిని. పప్పెట్ అంటే తోలు బొమ్మలు, దారాలు ఇచ్చేసుకొని ఇలా ఊపిస్తూ ఉంటే మనము కాళ్ళు ఊపితే కాళ్ళు ఊపుతాయి, చేతులు ఊపితే చేతులు ఊపుతాయి, తలకాయ ఊపుతాయి, అన్ని ఊపుతూ ఉంటాయి అన్నమాట. అలా నువ్వు మమ్మల్ని ఆడిస్తున్నావు, నీ చేతిలో తోలు బొమ్మలు లాంటి వాళ్ళని నువ్వు ఏది చేయిస్తే అది చేస్తాను అని అంటారు అనమాట ప్రభుపాద ఒక కీర్తనలో. సో అట్లాగా అన్ని నువ్వు మహాయోగేశ్వరుడే కదా, అన్ని నీ భక్తి సేవ మాధుర్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఎవరైనా? అక్కడ ఉన్న వాళ్ళు రజోగుణంలో తమో గుణంలో ఉన్నారు. మనం పెద్ద సత్వగుణంలో ఉన్నామా? లేదు, మనం కూడా తమో గుణంలో ఉన్నాం, రజోగుణంలో ఏదో కొంచెం ఉండి ఉంటాం. సో అలాగా ఆ కృపని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. ఆ విషయాలని ఇక్కడ రాశారు. చాలా బాగుంది, మీకు అందరికీ అర్థమైందే ఉంటుంది అనుకుంటా అంతా. నెక్స్ట్ ఎవరు చెప్పాను నేను? హరే కృష్ణ మాతాజీ, దండవత్. అనిత మాతాజీ చదవండి. ఓ ప్రభు, నీవు నీ గురించి చెప్పుటకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు. నాకు ఇప్పుడు విజయం కలిగిస్తావో లేక ఓటమి కలిగిస్తావో అంతా నీ ఇష్టం. ఓ జగద్గురు, కేవలం నేను నీ సందేశాన్ని తిరిగి వల్లించగలను అంతే. నీవు కోరినచో నా చాలా శక్తిని వారు అవగాహన చేసుకొనుటకు అనుకూలంగా ఉండేటట్లు చేయుము. నీ నిర్హేతుకమైన కృప చేతనే నా వాక్కులు సిద్ధమగును. ఇది వాచా శక్తి మాతాజీ. వాచ అంటే మనం మాట్లాడుతాం చూసారా, నేను మాట్లాడుతున్నప్పుడు ఉంచే మాటలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా చూడమని అన్నమాట. నా వాచా శక్తి అంటే కృష్ణుని గురించి చెప్తాం. ఇప్పుడు నేను ఏదో మాట్లాడతాను అనుకోండి, మీకు అర్థం
రాకపోవచ్చు, కానీ అలా అర్థమయ్యేటట్టుగా చేయమని. ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఫుల్ తమోగుణంలో ఉన్నారు కదా, అదే అర్థమయ్యేటట్లు చేసుకునేటట్లు చేయమని వాచాశక్తి. నీవు కోరినచో నా వాచా శక్తిని వారు అవగాహన చేసుకొనుటకు అనుకూలంగా ఉండేటట్లు చేయుము. నీ నిర్హేతుక కరుణ చేతనే నా వాక్కులు శుద్ధమగును. ఈ దివ్య సందేశం వారి హృదయాలలో చొచ్చుకుపోయినప్పుడు వారు తప్పక ఆనందాన్ని పొంది జీవితంలో అన్ని దుఃఖాల నుండి విముక్తులగుదురు. ఓ ప్రభు, నేను నీ చేతులలో ఒక కీలు బొమ్మను. నీవు కనుక నన్నిక్కడకు ఆడించుటకు తీసుకువస్తే నన్ను ఆడించు. ఓ ప్రభు, నీ ఇష్టానుసారం నన్ను ఆడించుము. నాకు భక్తి లేదు, నాకు ఏ జ్ఞానం లేదు, కానీ శ్రీకృష్ణుడు పవిత్ర నామం పట్ల దృఢ విశ్వాసం మాత్రం కలదు. భక్తి వేదాంత అను నామాన్ని నాకిచ్చారు. ఇప్పుడు నీకు ఇష్టమైతే భక్తి వేదాంత నామానికి సార్థకత కలిగించు. సంతకం. పరమ అభాగ్యుడు, అకించన యాచకుడు, ఏసీ భక్తి వేదాంత స్వామి. జలదూత అనే పొగ ఓడ కామన్వెల్త్ పియర్ లంగరు వేసి ఉండగా రచించిన కవిత. బోస్టన్, మసాచుసెట్స్, USA, 1965 సెప్టెంబర్ 18వ తేదీ, 18వ తేదీ, సెప్టెంబర్ 19వ తేదీన. ఉండండి మాతాజీ. సో ఇంత బాగుంది చూసారా, ఇక్కడ నాకు ఎలాంటి జ్ఞానం లేదు, నాకు ఎలాంటి భక్తి కూడా లేదు, కాకపోతే ఏముంది, నాకు నీ నామం పట్ల దృఢమైన విశ్వాసం ఉంది. అదే ఇందాక మనం షడ్విధ శరణాగతిలో అదనమాట. భగవంతుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తాడు అన్న దృఢమైన విశ్వాసం మనకి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు లేదా అనంటే మనము భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థించేటప్పుడు మనం ఎలా ప్రార్థిస్తాము, ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుతాం. మనము భాగవతంలో మనం చదువుకుంటున్నాం, అర్జునుడు ఏం చేస్తాడు, అశ్వత్థామ వేసిన అది వస్తూ ఉంటే అది ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్తాడు. నిజంగా చెప్పాలంటే అశ్వత్థామకి అర్జునుడికి అన్ని తెలుసు, అయినా సరే కృష్ణ ఉన్నాడు కదా, ఏమో ఇది అవునో కాదో తెలీదు, కృష్ణ ఏం చెప్తారో తెలీదు, ఆయన ఇప్పుడు అది ఏంటో చెప్పి దాని సొల్యూషన్ కూడా ఆయనే చెప్తాడు కదా. అందుకని మనకి తెలిసినా కూడా నా అంత గొప్పవాడు ఉన్నాడు, నాకు అంత గొప్పవాడు లేడు అని మనం అనుకోవడం కాదనమాట. అలా భగవంతుడికి ఎప్పుడూ మనం అలా చెప్పుకుంటూ అలా ఉండడమే మనకి శరణాగతి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. నాకు ఆ సామర్థ్యాన్ని కూడా కలిగించు. సార్థకత అంటే భక్తి వేదాంత ఆ నామాన్ని ఇచ్చారు కదా ప్రభుపాదకి, ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు ఆ నామానికి, వాళ్ళు ఇచ్చిన నామానికి నువ్వు నా చేత పనిచేసి చేయించి ఆ నామానికి సార్థకత ఇప్పించేటట్టుగా చెయ్యి అని చెప్పేసి ప్రభుపాద ఇక్కడ లెటర్ రాస్తున్నారు అన్నమాట. సో చాలా బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. ఇక్కడ అంటే రాసిన తర్వాత ఎక్కడ రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అవన్నీ కూడా రాస్తారు. నాకు కూడా ఒక దుర్బుద్ధి ఉంది, నేను ఇప్పుడు ఏదైనా ప్రభు వాళ్ళు ఎవరైనా చెప్పిన లెక్చర్ గానీ ఏమైనా పాయింట్స్ కానీ రాసుకుంటాను అనుకోండి, డేట్ వేస్తాను, ఏ క్లాస్ రాస్తాను, ఆ చెప్పిన ఎవరు చెప్పారు, ఇప్పుడు రఘునాథపురి ప్రభు అయితే రఘునాథపురి ప్రభు దాన్ని రాస్తా, గోవర్ధన్ ప్రభు అయితే ఆలం రాస్తా, శ్రీహర్ష ప్రభు అయితే శ్రీహర్ష ప్రభు రాస్తా, గౌరంగ దర్శన్ ప్రభు, నీతాయి సేవిని మాతాజీ ఏ క్లాస్ వింటే అది రాస్తానన్నమాట. సో అట్లాగా మీరు కూడా రాసి పెట్టుకోండి, ఇక్కడ ఏ లెక్చర్ లో ఏం విన్నారు, ఏం చేశారు అనేది మనకి బాగా గుర్తుంటుంది అనమాట, ఎప్పుడు అనేది కూడా తెలుస్తుంది. ఓకే, పలానా సిచ్యుయేషన్ లో పలానా టైంలో అని. సో నెక్స్ట్ ఇందాక వరలక్ష్మి మాత చదివారు కదా, ఇంకా ఉన్నారు లక్ష్మి మాతాజీ ఉన్నారు, ఆవిడ చదవండి, తర్వాత దేవిశ్రీ మాతాజీ చదవండి. ఓకే, నేను చదవాలి మాతాజీ. లక్ష్మీ మాతాజీ చదవండి, తర్వాత రుక్మిణి మాతాజీ చదవండి, తర్వాత దేవిశ్రీ మాతాజీ చదవండి. డిస్టర్బెన్స్ గా ఉంది మాతాజీ, ఎవరో స్పీకర్ ఆన్ చేస్తారు. నేను వాళ్ళని మ్యూట్ చేస్తాను. అవును మాతాజీ. హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. సెప్టెంబర్ 19వ తేదీన జలదూత న్యూయార్క్ ఓడ మాతాజీ ఆన్ చేసుకోండి. లక్ష్మీ మాతాజీ మ్యూట్ అయ్యారు, మీరు వినిపిస్తలేదు. మ్యూట్ చేసినట్టు. ఇప్పుడు చదువు.
ఓడ ఆగగానే అంతకు పూర్వము లక్షలాది మంది క్రొత్తగా అక్కడకు వచ్చినప్పుడు వింతగా చూచినట్లే భక్తి వేదాంత స్వామి కూడా లిబర్టీ విగ్రహాన్ని దాని వెనుక కనిపించే మహ- మ- మన్హటన్ మన్హటన్ మ్యాన్హాటన్ మ్యాన్హాటన్ విశాల హర్యాల శ్రేణుల ఎంప్రెస్ హర్యాలు. స్టేట్ అని అంటే హర్యాల పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా మాతాజీ, ఒక 30-40 ఫ్లోరిడ్ బిల్డింగ్లు ఉంటాయి కదా, అవి ఆకాశ హర్మ్యాలు అంటారు. హర్యాలు ఉమ్. శ్రేణుల ఎంపైర్ స్టేట్ భవనాన్ని చూశా. భక్తి భక్తి వేదాంత స్వామి బృందావనంలో నివసించినప్పుడు ధరించినట్లుగానే దుస్తులను ధరించారు. వారు మెడలో కంఠమాల, తులసి పూసలు ధరించారు. సామాన్యమైన నూలు ధోవతిని కట్టుకుని ఒక పాత శాల్వాను భుజంపై వేసుకున్నారు. జపమాలను చేత ధరించారు. బంగారు మేనిఛాయ కలవారు. శిరోముండనముతో శిఖను కలిగి ఉన్నారు. నుదుట శ్వేత వైష్ణవ తిలకాన్ని ధరించారు. సాధారణంగా భారతదేశంలోని సాధువులు ధరించిన తెల్లని రబ్బరు చెప్పులనే వారు కూడా ధరించి ఉన్నారు. ఏమైనను న్యూయార్కులో ఎవరును ఇటువంటి వైష్ణవుణ్ణి స్వప్నంలో కానీ ప్రత్యక్షంగా కానీ చూచి ఉండరు. బహుశా న్యూయార్కుకు అట్లు ఖచ్చితమైన వేషధారణతో వెళ్ళిన ప్రథమ సన్యాసి వారే కావచ్చును. నిస్సందేహంగా క్రొత్తగా వచ్చిన ఎటువంటి విచిత్ర వ్యక్తులను గుర్తించి పట్టించుకోకపోవుటలో న్యూయార్క్ వాసులు నిపుణులు. భక్తి వేదాంత చిన్నగా ఉందా? ఈ పారా ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వాళ్ళు. భక్తి వేదాంత స్వామి ఒంటరిగా ఉన్నారు. వారికి దాత అయిన శ్రీ అగర్వాల్ పెన్సిల్వేనియా ఎక్కడో ఉన్నారు. తనకు స్వాగతం పలుకుటకు ఇక్కడకు తప్పనిసరిగా ఎవరో ఒకరు వచ్చి ఉండవచ్చు. ఓడ దిగి రేవులోకి నడుచుకుంటూ వస్తుండగా వారికి ఎటువైపు వెళ్ళాలో తోచలేదు. నాకు కుడివైపు వెళ్ళాలో ఎడమవైపు వెళ్ళాలో తెలియలేదు. ఓడరేవులో జరిపే తనిఖీలకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేసుకుని పెన్సిల్వేనియాలోని బట్లర్లో నివసిస్తున్న అగర్వాల్ కుటుంబం పంపిన ట్రావెల్స్ ఎయిడ్ అనే వారి ప్రతినిధిని కలుసుకున్నారు. కేవలం 40 రూపాయలు. ఉండండి. ప్రభుపాద ఎలా వచ్చారో చూసారు కదా, అక్కడ మ్యాన్హాటన్ అని పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు అంటాం, అంటే స్కై స్క్రాపర్స్ అంటాం ఇంగ్లీష్ లో మనం, అవి ఉన్నాయట అక్కడ. అసలు ప్రభుపాద ఎలా వెళ్ళారో చూడండి. మన ఇండియాలోనే తిలకం పెట్టుకోవడానికి, మాల పట్టుకోవడానికి ఫీల్ అయిపోతూ ఉంటాం కదా 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 మాతాజీ. మాల పట్టుకోవడానికి, తిలకం పెట్టుకొని కంటి వేసుకోవడానికి మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటిది ప్రభుపాద అక్కడికి అలా వేసుకొని వెళ్ళారట, ధోతి కట్టుకొని. ఫస్ట్ టైం అసలు అమెరికన్స్ చూసారు అలాంటి వాళ్ళంటే ప్రభుపాదన్న చూస్తుంటారేమో అని అంటున్నారు. అప్పట్లో కోటు గీటు కూడా ఏం వేసుకోలేదు చూడండి, మళ్ళీ చలి అని షాల్ మాత్రం వేసుకున్నాడు. మనము హవాయి చెప్పులు వేసుకుంటాం కదా, మీకు గుర్తుందా? మా లక్ష్మీ మాతాజీ గుర్తుంది, పైన వైట్ కలర్ ఉండి కింద బ్లూ కలర్ ఉండి సోల్ కదా, చిన్నప్పుడు మనం వేసుకునేవాళ్ళం. స్కూల్ కి అవే వేసుకెళ్లే వాళ్ళం. మాకైతే ఇక్కడ మల్కాజ్గిరిలో స్కూల్లో అదే చెప్పులు, గ్రీన్ కలర్ లంగా, వైట్ కలర్ బ్లౌజ్, ఆ బ్లూ కలర్ చెప్పులు అన్నమాట, హవాయి చెప్పులు అవే వేసుకోవాలి. వేరే మామూలుగా ఉండే చెప్పులు వేసుకోకూడదు. మిగతా కాన్వెంట్స్ లో ఏమో షూస్ ఉండేవి కదా, సో అవే ఉండేవి. సో ఆ చెప్పులు వేసుకొని వెళ్ళేవారట శ్రీల ప్రభుపాద. అక్కడ వెళ్ళిన ప్రథమ సన్యాసి ఆయనే ఉండొచ్చు. మనము వెళ్ళామంటే కనుక ఎవరో ఒకళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అలా బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ స్టాంపులు డింపింగ్లు అన్ని అయిపోతాయి కదా, చెక్ చేయడాలు అన్ని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ప్రభుపాదకి ఎటు వెళ్ళాలో తెలియలేదు. చివరికి అగర్వాళ్ళ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ ట్రావెల్ ఎయిడ్స్ అని ఉంటారట, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించారట.
పెన్సిల్వేనియాలో ఉంటారనమాట అగర్వాల్. వాళ్ళు పంపించిన ఈయన ట్రావెలర్స్ ఎయిడర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకున్నారు. ఓకే, నెక్స్ట్ నాగచంద్రిక ఇందాక ఎవరి పేరు చెప్పాను మర్చిపోయినా. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? రుక్మిణి మాతాజీ హరే చదవండి. కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామాలు. కేవలం 40 కేవలం రూపాయలు. హరే కృష్ణ మాతాజీ, కేవలం 40 రూపాయలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. న్యూయార్క్ లో కొన్ని గంటలు గడుపుటకు మాత్రమే అవి సరిపోతాయి అని వారు తమలో తాము అనుకున్నారు. అంతేకాకుండా నౌకాధిపతి పాండియాకు 3 భాగవత సంపుటాలను అమ్మగా వచ్చిన $20 కూడా వారి దగ్గర ఉన్నాయి. గొడుగు పెట్టె చేతిలో పట్టుకొని ట్రావెల్స్ ఎయిడ్ ప్రతినిధి వెంట నడిచారు. రేపు బయటకు వచ్చి బట్లర్కు వెళ్లే బస్సు ఎక్కే నిమిత్తం వారు పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ కు చేరుకున్నారు. హరే కృష్ణ. చదవనా? చదవండి. హరే కృష్ణ. తెల్లవారుజామున 4 గంటలకు భక్తి వేదాంత స్వామి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలోని అగర్వాల్ ఇంటికి చేరుకున్నారు. గోపాల్ అగర్వాల్ పడుకునేందుకు వారికి ఒక పరుపుని ఇచ్చాడు. వారు ఒక మేడపై భాగం అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అందులో ఒక చిన్న అతిథుల గది, భోజనాలు చేసే గది, ఒక వంట గది, మేడపై 2 పడక గదులు, ఒక స్నానాల గది ఉన్నాయి. గోపాల్ అగర్వాల్ తన అమెరికా భార్య శాలీతో బట్లర్లో కొన్నాళ్లుగా కాపురం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. సంఘంలో మంచి స్థితి కలిగి ఉన్నారు. వారి ఇల్లు చాలా చిన్నదగుడు చేత భక్తి వేదాంత స్వామి YMCAలో ఒక గదిని తీసుకొని పగలంతా తమ ఇంట్లో ఉంటే బాగుంటుందని అగర్వాల్ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చారు. నిజానికి ఇల్లు చిన్నదిగా ఉండటం సమస్య కాదు, వారి సమస్య అంతా వారే. బట్లర్ వాతావరణంలో వారు ఎలా ఇమ్మడగలరు, అదే సమస్య. సాలి అని అతను చెప్తున్నాడు. ఉండండి. సో ఇక్కడ వెళ్ళారు, ట్రావెల్ ఎయిడ్స్ తోటి వెళ్ళారు. ఆయన దగ్గర కొంచెం డబ్బులే ఉన్నారు. గోపాల్ అగర్వాల్ వాళ్ళ ఇల్లు ఎలా ఉండేదిట, పైన అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు. ఒక వంట గది, ఒక స్నానాల గది, ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక గెస్ట్ రూమ్, ఇలా ఉండేవాళ్ళు. ఆ గెస్ట్ రూమ్ ఏమో శిల ప్రభుపాదకి ఇచ్చారన్నమాట. అయితే వాళ్ళతోటి ఉండేవాళ్ళు. దాని పక్కనే YMCA అని ఉండేదిట. అందులో ఒక గది తీసుకొని పగలంతా శిల ప్రభుపాద అక్కడ ఉండేవాడు అనమాట. ఉంటూ తర్వాత రాత్రిపూట ఇక్కడికి రావడానికి అలా అని అనుకున్నారనమాట. అయితే కానీ ఆ ప్లేస్ లో శిల ప్రభుపాద ఎలా ఇమ్మడగలరు? ఆయన ఈ దోవతిని కట్టుకొని ఇలా ఉండాలి, ఎలా ఇమ్మడగలరు? అయితే ఆయన భార్య సాలి ఆవిడ ఈ గోపాల్ అగర్వాల్ వాళ్ళ భార్య, ఆవిడ అమెరికన్ అన్నమాట. ఆవిడ ఇట్లా అంటుందిట. ఏమని అంటుంది? ఇందాక ఎవరి పేరు చెప్పాను నేను, చదవండి అని. దేవశ్రీ మాతాజీ ఒక పారాగ్రాఫ్ చదవండి. నాగచంద్రిక మాతాజీ, తర్వాత కృష్ణకుమారి మాతాజీ చదవండి. తర్వాత మోటో G832 ఎవరో తర్వాత చదవండి. దేవశ్రీ మాతాజీ ఉన్నారా? కృష్ణ, దేవశ్రీ, యశోద, దేవిదాసి మాతాజీ ఉన్నారు. సరే, నాగచంద్రిక మాతాజీ చదవండి. మాతాజీ అక్కడికి వెళ్ళిపోయిండ్రు. హరే కృష్ణ. దండవత్ మాతాజీ వచ్చిన చాలి అన్నారు. మా పరిచయస్తుల బృందంలోని వారందరూ మంచి తెలివైన వారు మరియు వారి మధ్యనే మేము నివసిస్తుండే వారము. వారందరూ వారి పట్ల ఎంతగానో ఆకర్షింపబడ్డారు. వారిని ఏమి అడగాలో తెలియదు. అందుకు కావాల్సిన జ్ఞానం వారికి లేదు. అదంతా వారికి ఏదో పుస్తకంలో చదివిన స్వప్నంలా తోచింది. పెన్సిల్వేనియా బట్లర్లోని ఒకరి అతిథి గృహంలో వారు ఒక స్వామీజీని కలుసుకుంటారని ఎవరనుకుంటారు? అది నిజంగా ఒక అద్భుతం. మధ్యతరగతి అమెరికన్ల మధ్య అది జరిగింది. వారిని చూచుటకు ప్రత్యేకించి నా తల్లిదండ్రులు చాలా దూరం నుండి వచ్చారు. పిట్స్బర్గ్ లో చాలా మంది మాకు తెలుసు. వారు కొంచెం పైకి చదువు మాతాజీ, పైకి మోజేరా. హరే కృష్ణ మాతాజీ, పైకనరా. హరే కృష్ణ, పైకనరా మాతాజీ. ఒక నిమిషం. వారిని చూచుటకు ప్రత్యేకించి నా తల్లిదండ్రులు చాలా దూరం నుండి వచ్చారు. పిట్స్బర్గ్ లో చాలా మంది మాకు తెలుసు. వారు కూడా స్వామీజీని చూచేందుకు వచ్చారు. వారక్కడ నివసించడము సాధారణ విషయం కాదు. నిజానికి వారందరూ వారి పట్ల చూపిన ఆసక్తి అనేది కేవలం కుతూహలం వలన ఏర్పడినదే. వారి దగ్గర టైప్ చేసే యంత్రం ఒకటి ఉంది.
వారి దగ్గర గల అతి కొద్ది సామాన్లలో అది ఒకటి. వారి దగ్గర ఒక గొడుగు కూడా ఉంది. దానిని వారు అన్ని చోట్లకు పట్టుకెళ్ళటం అనేది చూచే వారందరిలో ఒక సంచలనం సృష్టించింది. అప్పుడు కొంచెం చలిగా ఉండేది. పైగా వారికి తలపైన జుట్టు కూడా లేదు కనుక ఎవరో వారి కోసం కుట్టించిన ఒక టోపీని వారు ఎప్పుడు ధరించేవారు. అది ఈత కొట్టేటప్పుడు ధరించే టోపీ వలె ఉండేది. అది కూడా ఒక విచిత్రమే. వారి జ్ఞాపక శక్తి అమోఘం. వారు ఎవరైనా 1-2 సార్లు చూస్తే చాలు వెంటనే వారెవరో చెప్పగలిగేవారు, గుర్తించేవారు. వారు చాలా తెలివైన వారు. వారిని మా ఇంట్లో గాని కారులో గాని ఎవరైనా కలుసుకుంటే వారి పేరును గుర్తుపెట్టుకొని వారిని పేర్లు పెట్టి పిలిచి చేయి ఊపేవారు. అందరికీ వారంటే ఇష్టం. వారంతా వారి జ్ఞాపక శక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. తమ పేరు వారికి ఎలా జ్ఞాపకం ఉందని వారు ఆశ్చర్యపోయేవారు. వారు గొప్ప చతురతతో మాట్లాడే విధానం కూడా ఆకర్షణీయంగా ఉండేది. వారెప్పుడు గంభీరంగా కనిపించేవారు. వారిని సమీపించాలంటే కొంత భయంగా ఉండేది. ఏమైనాను వారు గొప్ప చతురులు. సూపర్ మాతాజీ. ఉండండి. ఇప్పుడు ఈవిడ చెప్తుందన్నమాట. ఎవరు? గోపాల్ అగర్వాల్ వాళ్ళ ఆయన భార్య ఎవరైతే ఉన్నారో సాలి ఆవిడ చెప్తున్నారు అనమాట. సో ఇలా ప్రభుపాద ఎట్లా ఉంటారు, ఆయన ఏమేం చేస్తున్నారు అని. పైగా ఇప్పుడు ప్రభుపాద అక్కడ ఉన్నారు, ఆయన యొక్క గొప్ప లక్షణాలన్నీ ఆవిడ పొగుడుతుంది కదా. ఒకసారి చూస్తే గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళని పేర్లతో పిలుస్తారని. అప్పుడు ప్రభుపాద వయసు ఎంత అండి? వయసు ఎంత మాతాజీ? 72. 67. 70th బర్త్డే అయింది కదా. 69 లో బోట్ వచ్చారు, 70 వచ్చింది. 70 మాతాజీ. 70. ప్రభుపాదకి 70. మనకి ఇప్పుడు ఏంటి, మనం 50s ప్లస్ లో ఉంటున్నాం మనం, కానీ మనకి ఏమి గుర్తుండనే ఉంటున్నాం. కానీ ప్రభుపాద వాళ్ళని ఒకటి చెప్తారు తెలుసా మీకు? ఎవరన్నా సరే ఉన్నారనుకోండి, వాళ్ళని మనం చూసిన తర్వాత హరే కృష్ణ అన్నాక వాళ్ళ పేరుతోటి పిలిచామనుకోండి, వాళ్ళు చాలా ఆనందిస్తారట. ఇప్పుడు కృష్ణకుమారి మాతాజీ నాకు కనిపిస్తున్నారు. నేను కనిపించినప్పుడు ఆవిడ ఎవరా ఎవరా అని గుర్తు లేకుండా పేరు, మొహం గుర్తుంటుంది, పేరు గుర్తుండదు. వెళ్ళి మనం ఎప్పుడైతే మాతాజీ హరే కృష్ణ అని చెప్పకుండా కృష్ణకుమారి మాతాజీ హరే కృష్ణ అంటే ఆవిడ ఎంత పొంగిపోతుంది తెలుసా? అవునా మాతాజీ? ఆనందం అనిపిస్తుందా? అలాగే ఇక్కడ ప్రభుపాద జ్ఞాపక ఎవరి శక్తి గురించి పేరంటే వాళ్ళకి అంత ఇష్టం మాతాజీ, అందుకని వస్తుంది. అది ఆ పేరుతో పిలుస్తారనుకోండి ఎంత ఆనందం కలుగుతుంది కదా. అలాగా వచ్చిన ప్రతి వాళ్ళని వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని శ్రీల ప్రభుపాద పిలిచేవారట. అలాగా ఎంతమంది ఉంటారు చూడండి, 1-2 సార్లు కలిస్తే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని పిలవడం, మాట్లాడడం చెప్తున్నారు. అందుకనే ఆయన జ్ఞాపక శక్తిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళట. అలాగే అక్కడ ఉన్నా సరే ఆయన గొడుగు పట్టుకొని వెళ్ళేవారట, ఎక్కడికన్నా వెళ్ళినా సరే. ప్రభుపాద అది ఒకటి టైప్ రైటర్, సరేనా? అది ఎవరో దొంగిలించేస్తారో అది కూడా ఉంది. నెక్స్ట్ ఎవరి పేరు చెప్పాను? మాతాజీ మళ్ళా వాళ్ళ పేర్లు మనకు లాగా ఈజీగా ఉండవు. ఏదో ఈజీగా ఉండవు. కష్టం కదా, నోరు తిరగవు, చాలా కష్టం. అప్పట్లో అది ఇంగ్లీష్ ఇది అట్లా కదా. ఉండవు. పైగా ఆ పలికేది కూడా యాక్సెంట్ లోనే పలకాల్సి వస్తుంది వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు చెప్తారు. నెక్స్ట్ ఎవరిని చదవమన్నాను? మర్చిపోయినా. నాకు మాతాజీ. నన్ను. జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. నేను నా జీవితంలో అంతటి సరళమైన అతిథిని ఎన్నడూ చూడలేదు. నేను వారి దగ్గర లేనప్పుడు వారు జపం చేసుకుంటుండేవారు. మరియు నాకు తెలుసు జపం చేసుకుంటుండేవారు. వారు గొప్ప సరళమైన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలుసు వారెన్నడూ ఉండండి, ఒక లైన్ ఎగిరిపోయింది. మరియు నాకు తెలుసు వారు ఆనందంగా ఉన్నారని. చదివిన నేను వారు వారితో మాట్లాడలేకున్నాను, వారు చక్కగా జపం చేస్తారు. వారు ఆనందంగా ఉన్నారు అని నేను వారితో లేకున్నాను. వారు చక్కగా జపం చేసుకుంటుండేవారు. వారు గొప్ప సరళమైన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలుసు వారెన్నడూ విసుగు చెందని వారు ఎంతో ఉన్నందున వారు మాతో ఉన్నందున నేనెప్పుడు వారి వలన ఎటువంటి ఒత్తిడి లేక ఆందోళనను గురి కాలేదు. వారు ఎంతటి సరళులనగా
నేను మీ పిల్లలను చూసుకుంటున్నప్పుడు వారు జపము చేసుకుంటుండేవారు. నిజంగా అది చాలా మంచి విషయము. నేను నా పనిని చేసుకుంటున్నప్పుడు వారు జపము చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. వారు చాలా మంచి అతిథి. వారిని చూసేందుకు వచ్చే జనము ఎప్పుడు వారు ముందు సిగరెట్లను త్రాగుతుండేవారు. హరే కృష్ణ చదవగలరా మాతాజీ? ఇట్లాగా అల్లుకుపోయినట్టుగా ఉంది. పర్లే మాతాజీ. చదవలేకపోతే చెప్పండి, ఎవరైనా చదువుతారు. ఓకే మాతాజీ. అయినను వారు పర్లేదు, దానిని గురించి ఎక్కువగా పట్టించుకోకండి, వృధాగా ఆలోచించండి అని ఎప్పుడు ఆలోచించకండి అని ఎప్పుడు చెబుతుండేవారు. ఎందుకంటే మేము భిన్నమైన వారమని వారికి తెలుసు. నేను వారి ఎదుట ఎప్పుడు పొగ త్రాగే దానిని కాదు. గోపాల్ తండ్రి ఎప్పుడు నేను పొగ త్రాగరాదని నాకు తెలుసు కనుక నేను వారు తండ్రి వలె భావించాను. వారి వలన ఎవరిని ఎట్టి ఇబ్బంది కలగలేదు. సెప్టెంబర్ ఉండండి. సో ఇక్కడ మీకు ఇవి ఆవిడ చెప్తూ ఉంటే మీకు అక్కడ మీరందరూ వెళ్ళిపోయినారా? పెన్సిల్వేనియా వెళ్ళిపోయినారా? బట్లర్ వెళ్ళిపోయారా? అక్కడ ప్రభుపాద గురించి చెప్తూ ఉంటే ప్రభుపాదని ఊహించేసుకున్నారా? అంత బాగా రాశారు చూడండి. సో ఇక్కడ వాళ్ళందరూ సిగరెట్లు కాలుస్తుంటే పొగ తాగుడు ఉన్నానే సిగరెట్లు కాల్చడం అనమాట. సిగరెట్లు కాలుస్తూ ఉంటే వాళ్ళెవరు కూడా ఆయన ముందు తాగేవాళ్ళు కాదట. అందరూ తాగుతూ ఉండేవాళ్ళు, ఈవిడ మాత్రం కాల్చేది కాదట. ఎందుకంటే గోపాల్ అగర్వాల్ వాళ్ళ నాన్న గురించి తెలుసు కదా, ఆయన ఎదురుకుండా తాగొద్దు అంటే గౌరవం ఇస్తాం కదా. అలాగే ప్రభుపాదని కూడా ఆవిడ తండ్రిలాగా భావించి ఆయన దగ్గర మామగారు లాగా భావించింది. మామగారు తండ్రిలాగా భావించి ఆయన ఎదురుకుండా సిగరెట్లు కాల్చి ఆయన ఇబ్బంది పెట్టేది కాబట్టప్ప. సో నెక్స్ట్ ఎంతవరకు పేరు చెప్పాను? కృష్ణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సెప్టెంబర్ 22వ తేదీన బట్లర్ ఈగిల్ అనే స్థానిక దినపత్రికలో ఒక పరిచయాత్మక వ్యాసం ప్రచురితమైంది. హిందూ సాంప్రదాయ భక్తుడు తాను పాశ్చాత్య దేశాలకు రాయబారిగా తెచ్చిన సందేశాన్ని ధారాళంగా ఆంగ్ల భాషలో వివరిస్తున్నారు అని అందులో ఉంది. ఒక ఫోటో చిత్రకారుడు అగర్వాల్ ఇంటికి వచ్చి ఒక చిత్రపటాన్ని తీశాడు. అందులో భక్తి వేదాంత స్వామి గదిలో నిలబడి చేతిలో శ్రీమద్ భగవతానికి చెందిన ఒక గ్రంథాన్ని తెరచి పట్టుకున్నారు. ఆ చిత్రానికి భక్తి యోగకు చెందిన రాయబారి అని శీర్షిక అని పేరు పెట్టారు. దానికి సంబంధించిన వ్యాసం ఇలా ప్రారంభమైంది. చదవనా మాతాజీ? చదవ మాతాజీ. మీకు ప్రాబ్లం లేదంటే చదవండి. అలుకుపోయినట్టుగా ఉన్నాయి కదా అక్షరాలు. నేను చదవగలుగుతా మాతాజీ. చదవగలిగితే చదవండి. వెలిసినట్లున్న నారింజ రంగు వస్త్రాల్లో తెల్లటి స్నానం చెప్పులు బేతింగ్ షూస్ ధరించి లేత గోధుమ వర్ణ మేనిఛాయలో గల వ్యక్తి నిన్న ఒక చిన్న కారులో బట్లర్లోని YMCAలో ఒక సమావేశానికి హాజరగుటకు వచ్చారు. భారతదేశం నుండి పాశ్చాత్య దేశ ప్రజల కొరకు ఆధ్యాత్మిక సందేశాన్ని దూతలా తెచ్చిన వారు ఏసీ భక్తి వేదాంత స్వామీజీ. ఆ వ్యాసంలో శ్రీమద్ భగవతాన్ని బైబిల్ వంటి గ్రంథమని భక్తి వేదాంత స్వామిని పండితోపాధ్యాయుడు అని అభివర్ణించారు. ఆ వ్యాసం ఇంకా ఇలా ఉంది. ప్రజలలో గల భగవత్ చైతన్యాన్ని జాగృత పరచుటచే తన లక్ష్యం అని స్వామీజీ చెబుతున్నారు. వారు ఇంకనూ ఇలా వివరిస్తున్నారు. వేల రకాలుగా వివిధ రూపాల్లోని సమస్త జీవులకు భగవానుడే తండ్రి. పరిణామ క్రమంలో మానవ జన్మ అత్యంత ఉన్నతమైన పరిణామ క్రమంలో
భగవంతుని సందేశాన్ని వినిపించుకొననిచో తిరిగి ఆ పరిణామ క్రమంలో చిక్కుకోవలసి ఉంటుందని వారు విశ్వసించారు. భక్తి వేదాంత స్వామి ఒక సన్యాసిగా జీవిస్తున్నారు. వారి ఆహారాన్ని ఏ స్త్రీ కూడా తాకుటకు అంగీకరించారు. 6 వారాలు సముద్ర ప్రయాణం చేసి అమెరికాకు వచ్చారు. బట్లర్లోని అగర్వాల్ గృహంలో వారు స్వయంగా తమ ఆహారాన్ని వారే ఒక ఇత్తడి గిన్నెలో వండుకుంటారు. అందులో అన్నం, కూరగాయలు, పప్పును ఉడికించుటకు వేరే వేరే గిన్నెలు ఉంటాయి. మరియు అదే సమయంలో వారు పక్కనే గోధుమ రొట్టెలను చేసుకుంటారు. వారు శుద్ధ శాకాహారులు. వారు శాకాహారులు మాతాజీ శుద్ధ శాకాహారులు. వారు పాలను మాత్రమే త్రాగుటకు అనుమతించబడ్డారు. చంటి పిల్లలకు మరియు వృద్ధులకు పాలు అద్భుతాహారమని వారంటారు. అమెరికా ప్రజలు కనుక తమ ఆధ్యాత్మిక జీవితాల పట్ల మరింతగా శ్రద్ధను చూపగలిగితే వారు మరింత అధిక ఆనందంగా జీవించగలుగుతారని వారు అన్నారు. హరే కృష్ణ మాతాజీ. సూపర్ చదవ నాకింది. సూపర్ మాతాజీ ఉండండి. సో హరే ఇక్కడ కృష్ణ. ఏమేమి రాశారు చెప్తున్నారు చూసారా. ఒక దినపత్రికలో ఫస్ట్ ప్రభుపాద గురించి ప్రచురితమైందనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 22 అక్కడ బట్లర్ ఈగల్ ఆ ప్లేస్ అన్నమాట, పెన్సిల్వేనియాలో ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో ఒక దినపత్రికలో ప్రభుపాద గురించి ఆయన పరిచయం చేస్తూ ఒక వ్యాసం రాశారట. రాస్తూ మన హిందూ సాంప్రదాయాల గురించి ఒక రాయబారి వచ్చాడు. ఆయన ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చారట? 6 వారాలు సముద్రయానం చేసి ప్రయాణం చేసి వచ్చారు. ఆయన భగవంతుడి యొక్క సందేశాన్ని మనకి తీసుకొచ్చి ఆంగ్లంలో చెప్తున్నారు అని చెప్తూ ఆయన ఫోటో అన్నమాట. ఫోటో పెట్టారట. ఆయన చిత్రాన్ని గీశారట. ఒక చిత్రకారుడు అంటే పెయింటరు అగర్వాల్ ఇంటికి వచ్చిన ఒక చిత్రకారుడు ప్రభుపాద యొక్క ఫోటో గీశారట. అది భక్తి వేదాంత స్వామి గదిలో నిలబడి ఉన్నదన్నమాట. చేతిలో శ్రీమద్ భాగవతాన్ని తెరిచి పట్టుకొని ఉన్నారట. అలా నుంచొని ఉన్న పిక్చర్ ని గీశారట. ఆయన పిక్చర్ పెట్టి భక్తి యోగాకు చెందిన రాయబారి అని చెప్పి శీర్షిక పేరు పెట్టి శ్రీల ప్రభుపాద బుక్ వేసి మనం చూస్తాం చూడండి. ప్రభుపాద బుక్కే ఇలా ఉంది. ఆయన చేతిలో కర్ర ఉంది చూసారా? అలాగా చేతిలో బుక్ పట్టుకొని నుంచొని ఉన్నారట. అలా నుంచొని ఉండి దానికి సంబంధించి పేరు పెట్టారనమాట. భక్తి యోగాకు చెందిన రాయబారి అని పెట్టి ఫస్ట్ ఆ వ్యాసంలో రాశారట. ఎలా ఉన్నారట? నారింజ రంగు వస్త్రాలు వేసుకొని, తెల్లటి చెప్పులు వేసుకొని, గోధుమ రంగు వర్ణంలో ఉన్నారట ఆయన శరీరము. అలాగా వైఎంసీలో ఒక సమావేశానికి హాజరయ్యారనమాట ప్రభుపాద. సో ఆయన గురించి చెప్పుతూ ఆయన తీసుకొచ్చిన శ్రీమద్ భాగవతాన్ని బైబుల్ లాంటి గ్రంథము. మళ్ళీ ఇంకా ప్రభుపాదాన్ని ఏమన్నారట? పండిత ఉపాధ్యాయుడు అని చెప్పి ఆయన్ని వర్ణిస్తూ ఇదంతా రాశారనమాట. ఎక్కడ ఏం చేశారు అవంతా కూడా ఇక్కడ రాశారనమాట. ఆయన ఏం ఫుడ్ తింటారు అని ఎవరైనా స్త్రీ ఆహారాన్ని ముట్టుకోవడానికి అంగీకరించారట. ఆయన ఫుడ్ కానీ వాటిని కానీ ఆయన ఎట్లా ఉంటారు చేస్తారు అని. అగర్వాల్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆయన స్వయంగానే ఆయన వంట చేసుకుని తినేవారట. ఆయన వచ్చేటప్పుడు ఒక చిన్న కుక్కర్ లాంటిది కూడా తెచ్చుకున్నారు. ఒక దానిలో అన్నము, ఒక దానిలో కూరలు, ఒక దానిలో పప్పు వేసుకుంటారు. అవన్నీ పొయ్యి మీద పెట్టేసి పక్కన రొట్టెలు చేసుకుంటారట. అదే సమయంలో అలా చేసుకుంటూ ఆయన శాకాహారులని, పాలను మాత్రమే తాగుతారని, పిల్లలు వృద్ధులకి అది మంచిదని చెప్తారు అని చెప్పేసి ఇవంతా కూడా ఆ వ్యాసంలో రాశారట. ఆ పత్రికలో ప్రింట్ చేశారనమాట. ఇంకెవరున్నారు? మోటో G32 మీరు చదవండి మాతాజీ. ఏం చేద్దాం? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సాలి వారు వంటకు ఒక పొయ్యినే వాడేవారు. అట్టడుగున ఉండే గిన్నెలో పప్పు ఉండేది. అది ఉడికేటప్పుడు వచ్చే ఆవిరితో ఇతర గిన్నెలలోని కూరగాయలు ఉడికేవి. 1 వారం రోజుల వరకు వారు ఆ విధంగా చక్కని విందు భోజనాన్ని వండుకొనుటను చూశాము. అది సరిగ్గా ఉదయం 11:30కు తయారయ్యేది. గోపాల్ ఎప్పుడు మధ్యాహ్న భోజనం కొరకు 12 గంటలకు ఇంటికి వచ్చేవాడు. నేను వారికి శాండ్విచ్ను ఇచ్చేదానిని. దానిని తిని వారు తిరిగి పనికి వెళ్ళిపోయేవారు. స్వామీజీ వండుకునే ఆ భోజనం మాకు కూడా బాగుంటుందని తెలుసుకున్నట్టుకు ఎంతో కాలం పట్టలేదు. స్వామీజీ మాకందరికీ సరిపోయేంతగా మధ్యాహ్న భోజనాన్ని వండుటను ప్రారంభించారు. ఆహా, మేము దానిని ఎంతగానో ఆస్వాదించేవారం. అమెరికాలో మాకు తెలిసిన వాటిని స్వామీజీకి చూపడం మరొక సరదాగా ఉండేది.
మాకొక అంతగా సరదా. మాకొక సరదాగా ఉండేది. అంతవరకు వారెన్నడూనూ అటువంటి వాటిని చూడలేదు. వారిని సూపర్ మార్కెట్‌కు తీసుకెళ్ళుట కూడా మాకు చాలా సరదాగా ఉండేది. బెండకాయ డబ్బాలను, చిక్కుడు గింజల డబ్బాలను తెరచి చూచుటను వారు ఎంతగానో ఇష్టపడేవారు. వాటిని కడగకుండా తరగడం లాంటివి చేయనవసరం లేదు. ప్రతిరోజు వారు ఫ్రీజర్ కూరగాయలను, తదితర ఆహార పదార్థాలను నిల్వ ఉంచే మంచు పెట్టె ఫ్రిడ్జ్ ని ఎట్లా కూరగాయలు తదితర ఆహారాలు పెట్టి మంచి పెట్టండి. మంచు పెట్టెను తెరచి తమకు కావాల్సిన కూరగాయలను తీసుకునేవారు. వారు అలా తీసుకుంటుంటే చూడడం కూడా మాకు చాలా సరదాగా ఉండేది. నేను విద్యుత్ చీపురు, వేక్యూమ్ క్లీనర్ తో ఇల్లు తుడుస్తుంటే వారు సోఫాలో కూర్చునేవారు. మరియు దాని పట్ల వారికి గొప్ప ఆసక్తి ఉండేది. దాని గురించి మేము చాలాసేపు చర్చించేవారము. వారు గొప్ప ఆసక్తికరమైన వ్యక్తి. ఆ విధంగా వారు ప్రతిరోజు ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏం చేసేవాళ్ళ, ఆయన వండుకునేవారు. మనం కూడా మీరు చూస్తే చూడండి, అన్నం వండుకుంటూ ఫాస్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇంట్లో మనం కూడా అంటే ఏం చేస్తామో, అన్నం ఉడుకుతున్నప్పుడే కూర ముక్కలు కూడా పైన పడి ఈ అన్నానికి వచ్చే స్టీమ్ తోటి కూర ముక్కలు కూడా ఉడికిపోతాయి కదా. ప్రభుపాద అప్పట్లోనే అది చేసేవారట. పప్పు ఉడికిస్తూ అందులో పైన కూర ముక్కలు పెడితే కూర ముక్కలు ఉడికిపోయేవట. అలా చేసేవారు వంట అని. రోజు మధ్యాహ్నం పూట గోపాల్ అగర్వాల్ లంచ్ కి ఇంటికి వస్తే ఆవిడ శాండ్విచెస్ ఇచ్చేది. కానీ శ్రీల ప్రభుపాద పప్పు, కూర, అన్నము, రొట్టెలు అన్ని చేసుకొని తినేవాడు. ఆయన ఉండే వాటిని టేస్ట్ చేయడము మాకు తొందరగానే పట్టింది, మేము తినేవాళ్ళము అని చెప్తున్నాను. సో అట్లాగే ఏంటంటే ఆయన్ని కూడా ప్రభుపాద వచ్చారు కదా, ఆయన్ని బయటకి తిప్పడానికి వాటికి తీసుకెళ్లేవాళ్ళ. ఇప్పుడు మనం అంటే బెండకాయలు అవన్నీ కూరల్లో అట్లా కొనుక్కుంటాము. యుఎస్ లో వాటిల్లో స్టోర్లు ఉంటాయి కదా, ఆ స్టోర్ లో కట్ చేసి ఉంటాయి, డబ్బాల్లో పెట్టేసి ఉంటాయి. అవి తీసుకొని పెట్టుకోవడం అన్నారు. ఆ డబ్బాల్లో తెచ్చుకొని ఫ్రిజర్ లో పెట్టుకొని తీసుకొని వండుకోవడం అన్నమాట. తర్వాత ఇల్లు చిమ్మడానికి విద్యుత్ చీపురుట. ఎంత చక్కగా దీన్ని ట్రాన్స్లేట్ చేశారు చూడండి. ఫ్రీజర్ అని చెప్పి వాటిని దాని పదార్థాలు మంచి పెట్టారు. విద్యుత్ చీపురుట, వాక్యూమ్ క్లీనర్. మనం వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తాం కదా, దాన్ని అలా చేస్తున్నప్పుడు ప్రభుపాద కూర్చొనేవారు సోఫాలో. తర్వాత వీళ్ళిద్దరు కూడా వాటి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారట. కాబట్టి చాలా ఆసక్తికరమైన విషయం అండి. కొంతమంది ఇంటికి వస్తున్న అబ్బాయి ఎందుకు వచ్చారా అని బాధపడుతుంది, కానీ చాలా ప్రభుపాద లాంటి వాళ్ళని చూస్తే ఎట్లా ఉంది. సరే, ఫ్రిడ్జ్ అంటేనో మంచు పెట్టె. ఫ్రిడ్జ్ అంటే మంచి పెట్టు, కూరలు మిగతా సామాగ్రి పెట్టుకుని మంచి పెట్టట. విద్యుత్ చీపురు. ఇంకా నుంచి మీరు తెలుగే మాట్లాడండి అందరూ ఇలాగా చెప్పినప్పుడు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఒక పెద్ద నావెల్ డౌట్స్ చదువుతున్నట్టుగా ఉంటది కదా మాతాజీది. కదా నేనైతే చాలా ఫీల్ అవుతా చదివేటప్పుడు. కాదు, నావెల్ చదువుతుంటాం కదా, అలా ఉంటది నవల. అవును అవును. అయితే మనం ఎట్లా అంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు పెన్సిల్వేనియాలో ఒక బిల్డింగ్లు, అందులో ఒక ఫ్లోర్ లో ఒక ఫ్లాట్, ఆ ఫ్లాట్ లో ఇన్ని రూమ్లు ఉంటాయి. అలా చెప్తూ ఉంటే అలాగా మనం ఊహించేసుకుంటాం. దానికి బయటకి కొంచెం దూరంలో వైఎంసీఏ ఉందని, అదొక పెద్ద హాల్ అని, అక్కడ ఏమైనా సమావేశాలు అవన్నీ జరుగుతూ ఉంటాయని. అలాగే ప్రభుపాదాన్ని వర్ణించినప్పుడు ఆయన ఇట్లా ఉంటారు అట్లా ఉంటారని చెప్పేసి ఆ అలా ఆలోచించుకున్నాం అనుకోండి, మన మైండ్ లో ప్రింట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో అట్లా మనం హైదరాబాద్ లో కూడా ఉంది కదా మాతాజీ వైఎంసీఏ, చిక్కడపల్లిలో. అవును అవును. సో ఇక్కడ కాదు వైఎంసీఏ, పెన్సిల్వేనియాలో అక్కడ బట్లర్, అక్కడ ఉన్న పెన్సిల్వేనియా గురించి వాళ్ళ చెప్తున్నారు. పిల్లలతోని కూడా చాలా బాగుంది డిస్క్రిప్షన్. చాలా అవును. తర్వాత వస్తుంది కదా మాతాజీ అది కూడా. ఇప్పటి వరకు బాగానే ఉంది. శ్రీల ప్రభుపాదకి ప్రయాణం చేసినప్పుడు కొంచెం బాధపడ్డారు, అస్వస్థత అంతా వచ్చి. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఆయన చాలా కష్టాలు తర్వాత ఎదురవుతూ గుడి దగ్గర కూడా ఉన్నాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్, అవి కూడా. అవన్నీ కూడా వస్తాయి మెల్లిగా. సో ఇలా మనం చదువుకునేటప్పుడు ఏంటంటే దాన్ని పిక్చరైజేషన్ అంటారు చూసారా, అలా చదువుకొని చేసుకుంటే గుర్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరినైనా పేర్లు పిలవకపోతే కనుక సారీ. ఆల్రెడీ 11:20 వరకు అందరు చదువు కదా, అందరు వెళ్ళిపోతాం మాతాజీ. భాగవతం చదువుతున్నా అక్కడికి వెళ్ళం గాని, ఇది చదువుతుంటే మటుకు వెళ్ళిపోతాం అక్కడికి కథలాగా. భాగవతం మనకి అంత తొందరగా అర్థం కాదు మాతాజీ. అది అర్థం చేసుకోవాలంటే కృష్ణ కృప కావాలి.
ఒక్కొక్క చోట ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో ప్రభుపాద రాసిన పర్పట్స్ ఉన్నాయి చూసారా? ఆ పర్పట్స్ లో మనం ఎంత జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఈ బుక్స్ చూసారా, ఈయన మంచిగా చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టుగా రాసేసారు. సత్స్వరూప దాస గోస్వామి. ఇది ప్రభుపాద బుక్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇవి అర్థమయ్యి ఆయన కృప ఉంటేనే మనకి మిగతా బుక్స్ అర్థమవుతాయి. భాగవతం లాంటి పుస్తకాలు అర్థమవుతాయి. భాగవతంలో టఫ్ ఉంది మాతాజీ, లాంగ్వేజ్ చాలా టఫ్ ఉంది. అవును, చాలా టఫ్. చూడండి ఇప్పుడు మనం చదువుతుంటేనే ఆ పేర్లు అసలు స్టార్టింగ్ లో హెల్మెట్ పెట్టుకుంటున్నప్పుడు శిరస్థానం ఇవి అవి అని పేర్లు పెట్టారు చూసారా? తెలుగు అంటే మనం ఇంగ్లీష్ ని మాట్లాడేసి తెలుగు అంటాం. ఇప్పుడు అవే వర్డ్స్ అన్ని బాగా రాయాలి అంటే కష్టం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో హరే మళ్ళీ కృష్ణ, హరి బోల్.